ఎన్నో ప్రసంగాలు వింటున్నాం, ఎన్నో మాటలు వింటున్నాం, అయినా మనం ధైర్యం తెచ్చుకోలేకపోతున్నాం, అయినా నిలబడలేకపోతున్నాం, అయినా విశ్వాసంలోకి రాలేకపోతున్నాం. ఎందుకో కంగారు ఎక్కువైపోయింది, ఎందుకో అవిశ్వాసం పెరిగిపోయింది, ఎందుకో అపనమ్మకం పెరిగిపోయింది, ఎందుకో కలవరం పెరిగిపోయింది, ఎందుకో ఆందోళన పెరిగిపోయింది, ఎందుకో మనుషుల దిగులు మొదలైంది. నా బ్రతుకు ఎలా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంటుంది, నా యొక్క బ్రతుకు ఏ విధంగా ముందుకు కొనసాగబడుతుందని ఆలోచనలోనే ఉంటున్నావు. కానీ దేవుని మాటను ఎందుకో లోపలికి చేర్చుకోలేకపోతున్నావు. ఆ దేవుని మాట యొక్క పనితనం ఏందో నువ్వు గ్రహించలేకపోతున్నావు. ఆ దేవుని మాట యొక్క శక్తి ఏంటో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. కారణం ఏంటంటే నీలో ఉన్న విచారం, నీలో ఉన్న వేదన, నీలో దేవుని మాటకి చోటివ్వలేని దుస్థితి, దేవుని పనికి చోటివ్వలేని దుస్థితి. అందుకే మనము దేవుని కార్యాలు చూడలేకపోతున్నాం. దేవుని పిల్లలారా, ఈ యొక్క 2026 అయినా దేవుని మాట వినేటట్టుగా నీ హృదయాన్ని ప్రభు వైపు త్రిప్పగలిగితే, ట్యూన్ చేసుకోగలిగితే, దేవుని అద్భుత కార్యాలు నీ కళ్ళు చూస్తాయి, నువ్వు చూస్తావు, నీ కుటుంబం చూస్తుంది. నీ ద్వారా దేవుడు జరిగించే కార్యాలు నీ బంధువులు చూస్తారు, నీ గ్రామస్తులు చూస్తారు. అలా దేవుని పని జరగటానికి అవకాశం ఇచ్చుదుముగాక.